ప్రేమలో ఆయన రాజ్యాన్ని కట్టాడు. అందరినీ క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ, అందరినీ కూడా ఆయన నా వాళ్ళు అనుకుంటూ, సిలువ వేస్తున్నా, ఉమ్మి వేస్తున్నా, చీట్లు వేస్తున్నా, వస్త్రాలన్నీ లాగి వేస్తున్నా, దిగంబరుడుగా ఊరేగిస్తున్నా, మ్రాను మీద మేకులు కొడుతున్నా సరే ప్రేమిస్తూ ప్రేమిస్తూ, ఈడేంట్రా ఎట్లా ప్రేమిస్తున్నాడు. మేకులు కొట్టినోళ్ళు ఆశ్చర్యపోయారు, పక్కలో బల్లె పోటు పొడిచినోడు ఆశ్చర్యపోయాడు, శతాధిపతి ఆశ్చర్యపోయారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ నా కోసం ఏడవద్దు, నీ కోసం. ఒక ఆమె అంటుంది ఫోన్ చేసి, నా కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరన్నా, నేను అనారోగ్యంతో పడితే నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరన్నా, నేను బాధపడుతుంటే ఎలాగున్నావమ్మా అని అడిగేవాళ్ళు లేరన్నా అని ఏడుస్తూ ఉంది. యేసుప్రభు వారు కూడా ఆయన్ని మేకులు కొట్టుకుంటూ ఆ విధంగా ఊరేగించుకుంటూ పోతూ ఉంటుంటే ఆయన కోసం ఏడుస్తుంటే ఆయన తిరిగి ఉంటాడు, నా కోసం మీరు ఇవాళ రేపు జనం ఏం కోరుకుంటున్నారు? నన్ను పలకరించే వాళ్ళు కావాలి, నన్ను ఆదరించే వాళ్ళు కావాలి, నా కోసం ఏడ్చే వాళ్ళు కావాలి. మనుషులు నమ్ముకున్నది కంటే దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన నలిగిపోతున్నా నీ కుటుంబం జాగ్రత్త. అమ్మా ఇదిగో నీ కుమారుడు ఏమంటాడండి సిలువ మ్రాను మీద యేసుప్రభు వారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ అనే రాజ్యాన్ని స్థాపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన కోరుకున్నది ఈ రాజ్యమంతా కూడా ప్రేమతో విస్తరింపబడాలి. హల్లెలూయా.